ఈరోజు మనందరికీ ఒక సంతోషకరమైన రోజు. పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతే పెద్దల్ని పిల్లలు అనుకుంటున్నారు. నాకు జ్ఞాపకం ఉంది, ఈరోజు కృష్ణ బర్త్డే. అందుకే నేను వాడి గిఫ్ట్ కూడా కొని తీసుకొచ్చాను. ఈరోజు సంతోషకరమైన రోజు అవ్వడానికి ఇంకో కారణం కూడా ఉంది. అది మీకు మిస్టర్ బాలగోపాల్ చెప్తారు. ఇంకో కారణమా? మిస్టర్ బాలగోపాల్ ఆయన ఎవరబ్బా? ఆ పేరు మీద నాకెవరూ ఫ్రెండ్స్ లేరే. ఏమో ఉన్నారేమో, అందరి పేర్లు ఎక్కడ గుర్తుంటాయి? కృష్ణ సర్వే జన సుఖినో భవంతు. బాలగోపాల్, అది నీ పేర్లలో ఒకటి కదూ? మీరు తాతయ్య కాబోతున్నారు. నేను తాతయ్య? నేను అవును డాడీ. చాలా సంతోషంగా ఉంది, సంతోషంగా ఉంది. ప్రతి తండ్రి కోరుకుంటాడు తన పిల్లలు పెద్దవాళ్ళు అవడం చూడాలి అని, వాళ్ళతో ఆడి పాడి గంతులెయ్యాలని. కానీ నాకు అదృష్టం దక్కనే లేదు. ఎంతో కోల్పోయాను. చిన్నప్పుడు కృష్ణ లేచి నిలబడ్డానికి ముందు ఎన్నిసార్లు పడ్డాడో, ఎంత తమాయించుకున్నాడో, బురదలో దుల్లి ఆడాడో చూడలేదే. అది తలుచుకుంటే ఇప్పటికీ నాకు బాధగా ఉంది. కానీ ఇప్పుడు ఆ బాధంతా పోయింది. సంతోషంగా ఉన్నాను కృష్ణ. ఒక తండ్రిగా నీ ఆటపాట చూడలేకపోయాను. పోయిందే ఉంది, తాతగా చూస్తాను. ఆ సంతోషాన్ని పూర్తిగా అనుభవిస్తాను నీ కొడుకు ద్వారా. థ్యాంక్స్ అమ్మా ప్రియా, ఈ బుజ్జి కుటుంబాన్ని సంపూర్ణం చేసినందుకు. హ్యాపీ బర్త్డే కృష్ణ. ఇది నా తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్. ఇది ఇద్దరికి. ఈ స్వీట్ ప్యాకెట్ ఆఫీస్కి తీసుకెళ్ళి అందరికీ పంచిపెడతా. అందరూ సంతోషంగా ఉంటారు, జాలీగా ఉంటుంది. ఏం చేస్తున్నావు కాల్? నా చేతికున్న అన్ని వేళ్ళు, నా మొత్తం చెయ్యి, నా పూర్తి శరీరం గనక సవ్యంగా పనిచేస్తే నేను ఏమేమి చెయ్యగలను నువ్వు ఊహించలేవు కాయా. నువ్వు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నావు అసలు నేను ఊహించలేకపోతున్నాను. ఈ పవర్స్ అన్ని నీకెక్కడి నుంచి వచ్చాయి? ఆ రహస్యం ఏంటి? ఇంత అపారమైన శక్తి నీలో ఉండగా నువ్వెందుకు వీల్ చైర్లోనే ఉండిపోవాల్సి వచ్చింది? నొప్పి కలగాలి. అడగకూడని ప్రశ్న అడిగి నా మనసుని గాయపరిచావు. నువ్వడిగిన ప్రశ్నకి నాకు సమాధానం తెలీదు. ఇప్పటి వరకు అది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఏం చేస్తున్నావు బాబు? నీ పవర్స్ని దుర్వినియోగం చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నీకున్న ఈ శక్తులతో ఎవరికి నష్టాన్ని కలిగించొద్దు. నీకు ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పాను కాల్, నా మాట వినవా? నా ప్రశ్నకి సమాధానం చెప్పే వరకు వినను. నాకు ఈ పవర్స్ ఎలా వచ్చాయి? నేనెందుకు ఇలా ఉన్నాను?
ఏమో నాకు తెలియదు బాబు. మీకు నా గురించి అన్ని విషయాలు బాగా తెలుసు, కానీ అబద్ధం చెప్పి మోసం చేస్తున్నారు. లేదు, నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము. ఆపు కాల్, ఆపు. అప్పుడు సమాధానం దొరకలేదు. ఇన్నేళ్లుగా చేసిన ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు ఫలించలేదు. కానీ వదిలిపెట్టను. ఖచ్చితంగా దీనికి సైన్స్లో సమాధానం ఉంటుందని తెలుసు. అదే నా లోపాన్ని నయం చేస్తుంది. మై క్యూర్ లైస్ ఇన్ దట్ ఆన్సర్. మిలియన్స్ ఖర్చయ్యాయి, బిలియన్స్ ఖర్చయినా దిగుల్లేదు. డాక్టర్స్, నమీబియాలో మన యాంటీడోట్ సేల్స్ ద్వారా ఎంత రాబడొచ్చింది? ఇంతవరకు $320 మిలియన్ ఇంకా లెక్క పెడుతున్నారు. కొంచెం భయపెట్టాం. రాబడి $320 మిలియన్ అండ్ స్టిల్ కౌంటింగ్. భయం అనే ఈ బిజినెస్ ఈజ్ ద బెస్ట్ బిజినెస్. కానీ ఇప్పుడు మనం మిలియన్స్లో కాదు, బిలియన్స్లో అర్న్ చేయాలి. సో మన వైరస్ని వ్యాపింప చేయడానికి చాలా ఎక్కువ జనాభా ఉన్న ఒక దేశం మనకి కావాలి. ఇండియానా లేక చైనానా? చైనాలోని జనాభా ఇండియా కన్నా ఎక్కువ కాల్. కానీ ఇండియాలోనే దేవుళ్ల సంఖ్య ఎక్కువ, జనానికి వాళ్ళ మీదున్న నమ్మకము ఎక్కువ. సరే చూద్దాం, వాళ్ళ దేవుళ్లలో ఒక్కడైనా నేను సృష్టించిన వైరస్ నుంచి వాళ్ళని కాపాడగలుగుతాడా లేదా అని. కృష్ణ, ఐస్ క్రీమ్ తిన్నావా? ఐస్ క్రీమ్ నాకు తెలిసి కడుపుతో ఉన్న వాళ్ళందరూ పులుపు తినాలని అడుగుతారు. నాకు తీపే కావాలి. మనకు పుట్టబోయే బిడ్డ నీలా స్వీట్ గా ఉండాలి. ఓకే, పదండి అక్కడ కూర్చుందాం. ఏంటంత చండాలంగా తింటున్నా? నా ఐస్ క్రీమ్ మాయమైపోయింది. నువ్వే నా ఐస్ క్రీమ్ తిన్నావు కదూ? ఎందుకు తిన్నావు? నేను నా ఐస్ క్రీమ్ తినలేకపోతే నీదెలా తింటాను? ఏడ్చావు కానీ నాకు ఇంకో ఐస్ క్రీమ్ ఇప్పించు. సరే పద. కృపాల్, ఎలా ఉన్నావు? చాలా టెన్షన్లో ఉన్నాను. నాలో ఉప్పొంగుతున్న కోపాన్ని అణగదొక్కుంటున్నాను. ఐస్ క్రీమ్ దొంగిలించానని నా పెళ్ళం నా మీద నింద వేసింది. కృపాల్ కృష్ణ, ఇప్పుడు ఇచ్చావు కదా, అదే మళ్ళీ ఇవ్వు. సో ఏం తింటావు? ఇదిగోండి సార్. నువ్వు ఖాళీ కోనిచ్చి నన్ను వెర్రి బాగులోని చేద్దాం అనుకున్నావా? లేదు సార్, వేశాను. అయితే ఎందుకు ఖాళీగా ఉంది? సరే సార్, నేను ఇప్పుడు మళ్ళీ వేస్తాను. వేవే, నేను చూస్తుండగానే వేయి. నన్నంత తేలిగ్గా మోసం చేయడం కుదరదు. 2 చాకోబార్స్ ప్లీజ్. సార్ చూసారా, మీరు చూస్తుండగానే వేశానుగా. అవును, నువ్వు వేసావు, నేను చూశాను, కానీ ఇది ఖాళీగా ఉందే. అమ్మా, నా ఐస్ క్రీమ్ ఏంటి? ఇప్పుడే కదా ఇప్పించాను. ఏమైంది? నా మీద అనవసరంగా నింద వేసావు. నా ఐస్ క్రీమ్ కూడా లేదు.
ఇంకోసారి ఫిల్ చేయండి ప్లీజ్. ఏమైంది? ఇప్పుడే వస్తానుండు. ఏ మరి ఎస్ కాయా. కాల్, ముంబైలో మన వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ముంబైలో పలు ప్రదేశాల నుంచి హృదయ విదారక నగరాన్ని ఎవరికి అంతుపట్టని వ్యాధి పట్టి ముంబై ప్రజలు అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. కార్పొరేట్ ఆఫీసుల్లోనూ, లోకల్ ట్రైన్స్లోనూ, బస్సుల్లోనూ Similar horrifying reports have started coming in from other parts of the city as well. Eyewitnesses report that people అక్కడ ప్రజలు కుప్పకొల్లిపోతున్నారు. అన్ని చోట్ల సాయం కోరుతూ మీరు చూస్తున్నది నిజం. ప్రజలందరూ భయంతో పరిగెడుతున్నారు. ఎవరు ఊహించని ఈ ఘోరమైన సిచ్యువేషన్ అందరినీ కంగారు పెడుతోంది. భయంకరమైన వేగంతో వ్యాపించే ఈ వైరస్ వల్ల ఎంతో మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. సిటీలో ఆల్రెడీ 170 మంది చనిపోయారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. లారీ అంటే అడ్డగా తీయండి. ఈ లారీ తీయగా ట్రాఫిక్ అలౌన్స్ కావాల్సిందే. ఆ లారీ తీసి ఏర్పాటు చేయండి అయ్యా. క్రిష్ 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 ప్లీజ్ హెల్ప్. నా భార్య పరిస్థితి ఘోరంగా ఉంది.